భారత జట్టు వరుసగా బాత్తు వచ్చి మధ్యలో ఒక దెబ్బ తిన్నాక మొన్న ముఖ్యమైనటువంటి చోట సూపర్ 8లో దెబ్బతిని ఆ తర్వాత కోలుకుని బలంగా 2 జట్ల మీదన ఆడి విజయం సాధించి ఇప్పుడు సెమీఫైనల్స్కి వచ్చింది. ఇవాళ ఇంగ్లాండ్ మీదన విజయం సాధించడం అది సాధికారికంగా విజయం సాధించాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మొన్న కనబడుతున్నటువంటిది బౌలింగ్లో ఎక్కువ పరుగులు ఇచ్చుకుంటున్నారు. అట్లాగే ఫీల్డింగ్ బాగా పేలవంగా ఉంటుంది. ధోని ఉన్నప్పుడు సెట్ అయినటువంటి ఫీల్డింగ్ ఇప్పుడు బాగా ఫెయిల్ అయినట్టుంది. ఒక జడేజా లాంటి ఫీల్డర్లు లేకపోవడం అన్నటువంటిది అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అదే సందర్భంలో బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్ మొదటి 3-4 ఊపి పడేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి స్థిరంగా నిలబడి స్ట్రాంగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో నిన్న 170 పరుగుల టార్గెట్తో న్యూజిలాండ్ జట్టు ఓపెనర్స్ విధ్వంసక బ్యాటింగ్ చేసి 43 బాల్స్ మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాని ఓడించారు. అందులో కూడా న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ అయితే ప్రపంచ కప్లో అత్యధిక రికార్డు 10 4లు 8 6లు కేవలం 33 బంతుల్లో బాధ వదిలిపెట్టారు. 2026 T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీస్కి చేరినటువంటి దక్షిణాఫ్రికా జట్టు, ఈవెన్ భారత్ను కూడా ఓడించినటువంటి జట్టు, నాకౌట్కి వచ్చేటప్పటికి దానికి అదేంటో టెన్షన్తో నెర్వస్తో ఓడిపోతూ ఉంటుంది. ఎప్పుడు అది మరొకసారి నిరూపించింది. అందుకని చోకర్స్ అని పాప వాళ్ళని తిడతా ఉన్నారు, కానీ అద్భుతంగా ఆడి అక్కడ దెబ్బతిన్నారు. ఇప్పుడు అలా వాళ్ళ మీద సాధికారిక బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ మీద రేపు ఆడాల్సి ఉంటుంది. ఇవాళ రేపు ఇదే ఇప్పుడు జరిగే మ్యాచ్తో పాటు నెక్స్ట్ ఫైనల్స్లో సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.